హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చిమ్నీ పెట్టుకోవాలంటే మీకున్న డౌట్స్ అన్నీ మ్యాక్సిమం అంటే ఒక 70 to 80% అయితే నేను క్లియర్ చేస్తాను. ఏమన్నా ఈ వీడియో చూసే వాళ్ళకి ఆల్రెడీ మీకు వాటి మీద అవగాహన ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అయితే చిమ్నీ కొనేటప్పుడు ఏంటంటే సైజెస్ ఉంటాయి, 60, 75, 70, 90 ఇట్లా సైజెస్ ఉంటాయి. 60 నుంచి 90 వరకు సైజెస్ ఉంటాయి. మరి ఏ సైజ్ తెచ్చుకోవాలనే కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది అనమాట. సో అయితే ఏంటంటే ఫస్ట్ థింగ్, ఆ కన్ఫ్యూజన్కి మీ స్టవ్ సైజ్ ఎంతో చెక్ చేసుకోండి. ఆ స్టవ్ సైజుకి ఈక్వల్గా ఉన్నా పర్లేదు, ఆ స్టవ్ సైజుకి కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు. అంటే ఇప్పుడు 60 సెంటీమీటర్స్ స్టవ్ ఉందనుకోండి, మీరు 60 సెంటీమీటర్ చిమ్నీ పెట్టుకోవచ్చు, 70 పెట్టుకోవచ్చు, లేదా 90 పెట్టుకోవచ్చు. అంటే అంతకన్నా పెద్దగా ఉండేటట్టు. కొంతమంది నన్ను కామెంట్స్ రూపంలో డక్లెస్ చిమ్నీ బాగుంటాయి కదా అని అడుగుతున్నారు. డక్లెస్ చిమ్నీ అంటే ఏంటంటే, డక్ట్ అంటే ఏంటంటే పైపు, మనకి ఇక్కడ నుంచి సక్షన్ చేసిన ఎయిర్, ఈ గ్యాసెస్ అనేవి బయటికి కొట్టడానికి ఉండే పైప్ని డక్ట్ అంటారు. ఆ డక్ట్ లెస్ అంటే పైపు లేకుండా ఉండే చిమ్నీలు కూడా ఉంటాయి అనమాట. పైన ఒక చార్కోల్ ఫిల్టర్ ఉంటుంది. ఈ పైకి లాగిందంతా ఆయిల్ అంతా చార్కోల్ ఫిల్టర్లో ఉంటుంది, బయటికి వెళ్లకుండా ఉంటుంది. అది డక్ట్ లెస్ చిమ్నీస్ అంటారు అనమాట. డక్ట్ లెస్ చిమ్నీస్ అనేవి మెయింటెనెన్స్ ఎక్కువ అండి. మీరు రెగ్యులర్గా 15 daysకి ఒకసారి ఆ చార్కోల్ ఫిల్టర్ తీసి జామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. బయటికి ఎయిర్ వెళ్ళదు కదా, ఆయిల్ అంతా అక్కడ జామ్ అయిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే డక్ట్ ఉండే చిమ్నీస్, అంటే అల్యూమినియం డక్ట్ పైప్ పెట్టుకునే చిమ్నీసే ఎక్కువగా 90% వాడుతున్నారు. అయితే వాల్కి హోల్ అనేది పక్కా పెట్టుకోవాలన్నమాట. అది వచ్చేసి మనకి 6 inches పైప్ పెట్టుకుంటే కొంచెం నాయిస్ ఎక్కువగా రాదు, ఫ్రీగా ఎయిర్ వెళ్ళిపోతుంది. కాబట్టి చాలామంది ఇప్పుడు ఎక్కువ పెద్దగా కనబడుతుంది అనేసి 4 inches పైపులు కూడా పెట్టుకుంటున్నారు, రెడ్యూసర్లు పెట్టి. 4 inch పైప్ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం నాయిస్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడంతా ఇంటీరియర్ మాడ్యులర్ కిచెన్ ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి కప్బోర్డ్స్ లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం పెద్ద సైజే పెట్టుకోండి. లేదు బయట కనబడుతుంది పైప్ అనుకుంటే, అప్పుడు ఏమన్నా కొంచెం చూడడానికి గలీజ్గా ఉంది అనుకుంటే అప్పుడు చిన్న సైజ్ పైప్కు మీరు వెళ్ళండి, రెడ్యూసర్. ఇంకోటి ఏంటంటే కొంతమంది మన కిచెన్ అనేది చాలా చిన్నగా ఉంది మాది, సో మేము పెద్ద సైజ్ పెట్టుకోవాలనుకుంటున్నాం చిమ్నీ, ఎందుకంటే పొగంతా అందులోనే ఉంటుంది, బాగా ఇబ్బందికరంగా ఉంటుంది అని అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే కిచెన్ ఏరియా చిన్నగా ఉన్నప్పుడు చిన్న సైజ్ చిమ్నీ ఎనఫ్. అయితే చిమ్నీ సెలెక్ట్ చేసుకునే విషయంలో మనం మెయిన్ దాన్ని చూడాల్సింది దాని కెపాసిటీ, సక్షన్ కెపాసిటీ. అది ఎయిర్ ఫ్లో బయటికి ఎంత స్పీడ్తో కొడుతుందనే దాన్ని చూసుకోవాలి. అయితే అందులో మనకి 800 cubic meters నుంచి 1500 cubic meter వరకు ఉంటుంది అనమాట వాటి సైజెస్ అనేవి. సో మీరు చిన్న కిచెన్ అనుకోండి, 1200 cubic meter ఎనఫ్ సరిపోద్ది. లేదు కొంచెం పెద్దది ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు అప్పుడు 1500 cubic meterకి పోవాలి. అంటే ఏరియా పెరుగుతున్న కొద్దీ మీరు 1500 cubic meter అంటే చిన్న నుంచి పెద్దకి వెళ్ళాలన్నమాట. సక్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటే దాని నాయిస్ లెవెల్ కూడా పెరుగుతుంది అనమాట. సక్షన్ ఇప్పుడు 1000 cubic meter 1500 cubic meter కంపేర్ చేస్తే 1000 cubic meter నాయిస్ తక్కువగా ఉంటుంది, 1500 cubic meter నాయిస్ ఎక్కువగా ఉంటుంది. కానీ గుంజే పవర్ మాత్రం 1500 cubic meterకే ఎక్కువగా ఉంటుంది. చాలామంది తెలియక మా పక్కన వాళ్ళ చిమ్నీ బాగా సైలెంట్గా తిరుగుతూ ఉందండి, మాది బాగా మొత్తుకుంటూ తిరుగుతూ ఉందండి, సౌండ్ వస్తూ ఉంది అంటారు. రీజన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఏరియా, రెండో వచ్చేసి ఆ చిమ్నీ కెపాసిటీ. పక్కన వాళ్ళది 1000 cubic meter కావచ్చు, కానీ చూడడానికి సేమ్ కనపడతాయి, అందులో కెపాసిటీ అనేది వేరియేషన్ ఉంటుంది. అది తెలియక చాలామంది అది అయితే మీరు కొనేటప్పుడే దాన్ని చూసుకొని కొనుక్కోండి. ఇక అపియరెన్స్ విషయానికి వస్తే, అంటే మోడల్ విషయానికి వస్తే, చూడడానికి మనకి 2 రకాల ఉంటాయి అన్నమాట చిమ్నీలు. ఒకటి వచ్చేసి స్లాంటెడ్గా ఇట్లా యాంగులర్ చిమ్నీస్ అంటారు, స్లాంటెడ్గా ఉంటుంది. రెండోది వచ్చేసి హారిజెంటల్గా ఇట్లా మన కిచెన్ స్టవ్ పైనే ఇట్లా ఉంటుంది అనమాట, గొడుగు టైప్లో, అది హారిజెంటల్ టైప్ అనమాట. సో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తుంది వచ్చేసి స్లాంటెడ్ మోడల్ యాంగులర్ కిచెన్ చిమ్నీ అనమాట. సో ఇలాంటి మోడల్ ఏంటంటే కొంచెం కిందికి ఉంటుంది, చూడడానికి మంచి అపియరెన్స్ వస్తుంది. కాకపోతే దీనికి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ. ఈ మోడల్కి ఏంటంటే దీనికి మనం ప్రతిసారి క్లీన్ చేసుకోవాలంటే సెల్ఫ్గా చేసుకోవడానికి కుదరదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా క్లీనింగ్ అయినా కానీ దీనికి టెక్నీషియన్ కంపల్సరీ రావాల్సి ఉంటుంది అనమాట, ఈ టైప్ మోడల్ వాటికి. లేదా హారిజెంటల్ అంబరెల్లా టైప్ ఉంటుంది చూసారా, దానికి వచ్చేసి 2 ఫిల్టర్స్ ఉంటాయి కింద, మీరే తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో. సో అది మెయింటెనెన్స్ అనేది అది కూడా ఉంటుంది, బట్ దీంతో కంపేర్ చేస్తే